వినవే బాలా నా ప్రేమ గోల గుబుల్ గుబుల్గా. ఆ తర్వాత ఏంటబ్బా? ఏది ఏమైనా పాత పాటలు మర్చిపోవటం క్షమించరాని నేరం. మళ్ళీ మొదలుకొద్దాం. వినవే బాలా నా ప్రేమ గోల గుబుల్ గుబుల్గా గుండెలు దడగా. ఎవరది పాటల్లో జొరబడి పదాలను మార్చేసేది? వినరా బావా నా ప్రేమ గోల. నేనే బావా బాలకుమార్ని, మన ఇంటి ఓనర్ని. మన ఇల్లు ఏమిటి మన ఇల్లు? ఇది నీ ఇల్లు, నేను అద్దెకుంటున్నాను. ఇంకొకసారి నన్ను బావా అని పిలిచావో ఈ సబ్బు బిళ్ళ మీకు చచ్చిపోతాను. అవేం మాటలు బావా పొద్దున్నే. అయినా నిన్నందరూ బావా బావా అని పిలుస్తున్నారు కదా అని నేను కూడా ముద్దుగా బావా బావా అని పిలుస్తున్నాను. అందరూ ఉత్తినే పిలుస్తారు, కానీ నువ్వు ఫీల్ అయిపోతున్నావు. అసలు నాకు బుద్ధి లేదు. సలక్షణంగా బాదరబంది వరప్రసాద్ అని పేరుండగా అంత రాస్తే రీఫుల్ అరిగిపోతుందని ఇంటి పేరులోని బాని అసలు పేరులో వాణి తీసుకొచ్చి బావా అవ్వటం, నీకు దొరికిపోవడం నేను క్రితం జన్మలో చేసుకున్న పాపం. బాధపడకు బావా, ఇవాళ నుంచి నీకోసం నేను కూడా పేరు మార్చుకుంటాను. బాలా కుమారి. బాలలో మొదటి అక్షరం, కుమారిలో మొదటి అక్షరం రెండూ కలిపి బాకు అని పేరు పెట్టుకుంటాను. ఏది ఒక్కసారి నన్ను బాకు అని పిలవ్వా బావా? బాకు అనేం కర్మ. కత్తి సుత్తి గొడ్డలి గుణపం అన్ని పిలుస్తాను, కానీ నన్ను మాత్రం బావా అని పిలవకు. నేను కాస్త ఒళ్ళు చేయడం వల్ల నీకు నేను ఆనడం లేదు, కానీ 16 ఏళ్ల వయసప్పుడు నన్ను చూసి ముచ్చటపడి మా ఇంటికి పేపర్ తీసుకొచ్చే కుర్రాడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. వాడి కట్టుకున్నా పోయేది. అవును, కట్టుకుంటే వాడు పోయేవాడు. చూడు బాకు, ఇంకా ఎందుకు వచ్చిన ఆరాటం? అయిపోయింది, 3 వంతులు అయిపోయింది. ఇంకో 10 ఏళ్లు నీది కాదనుకుంటే హాయిగా దుకాణం మూసేయచ్చు. ఈ 10 ఏళ్లు కృష్ణారామ అనుకుంటూ హాయిగా ఉండు. ప్రస్తుతనే వస్తా. అంతేనా బావా? కిరమప్పో జింగి జారి కిరమప్ప అజ్జుల్ల గుజ్జుల్ల గుమాల గడి గుమ్మప్పో కిరమప్పో అప్రాచుడా అప్రాచుడ చప్రాచుడ అంటే డ్రైనేజ్ బద్దలైపోద్ది. అంటే అదే చూసావా ఎంత పొగరబోత్తనంతో మాట్లాడుతున్నాడు? అదంతా మనకెందుకు వంకర శాస్త్రి? నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే అతను మర్యాద ఇచ్చి. ఏం చెప్పారండి బాబు? చూడు బాబు, నువ్వు ఏరియా కొత్త, ఆ కనిపించేదే మా ఇల్లు. పెరట్లో అరటి చెట్లు ఉండడం వల్ల దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి అక్కడ మందు కొట్టు. రేపు మా అమ్మ మా అమ్మాయిని చుట్టాను పెళ్లి వాళ్ళు వస్తారు. ఇదిగో డ్రైనేజీ వీళ్ళ ఇంటి ఎదురుకుండానే మన ఇల్లు, చిచి మా ఇల్లు. రెండిళ్ళకి కలిపి మందు కొట్టి టోటల్ గా ఓ పావలా తీసుకెళ్ళు. పావలా ఎక్కువైపోద్ది. పర్లేదు ఉంచుకో. ఇదిగో గవర్నమెంట్ ఇచ్చే మందు నీళ్లు కలిపి కొట్టే కుక్కవి నీకు అంతకంటే ఎక్కువ ఎవరిస్తారా? ఏం మందైనా సరే నీళ్లు కలిపి కొట్టడం అని రివాజు. రా కొట్టనే కొట్టను. ఒరే శంకరం, వాడు చెప్పే రెండో మంది ఏమిటో నీకు అర్థమైందా? అబ్బా వంకర శాస్త్రి నువ్వు ఉండు. ఇస్తున్నావు బాబు, 5 రూపాయలు ఇస్తున్న ఇద్దరిలోనూ మందు కొట్టే. అయ్యి బాబు, అయ్యి బాబు, అయ్యి బాబు, నమస్కారం బాబు. ఒరే నీకేమన్నా బుద్ధి? నీలాగా పావులాలు అర్థమైతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చెప్పి తగలడొచ్చుగా. ఏం జరుగుతుందా? ఇదిగా అవసానా ఇట్లా మధ్యలో అతను ఎందుకు పిలిచినట్టు? ఒకసారి కింద చూడు. మరి వాడు నీలాగే పావులు అర్థం వచ్చి ఉంటాడు. కావాలైపోయింది. రేపటి నుంచి నీ కాలు కూడా బోదా కిరమప్పో జింకి జారి కిరమప్ప అజ్జుల్ల గుజ్జుల్ల గుమ్మలకడి గుమ్మప్పో కిరమప్పో. పాప, మీ ఓన్ ఫాదరు కొట్టమని ఆర్డర్ వేశారు. వాటర్ ఇస్తే కలిపి మిక్స్ తీసి కొట్టేస్తా. ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టి పోయి ఉంటారు తెల్లోళ్ళు. వాటర్ కావాలంట, ఇవ్వు. పాప, మీ నాన్నగారు పెళ్లి సంబంధాలకు వెళ్తున్నారు. ఈ అక్కకేనా? ఈ అక్క కాదు, పెద్దక్కకి. పెద్దక్క అయితే ఈ లెక్క నీకు ఎంతమంది అక్కలు? 3 అక్కలు. 3 అక్కల? ఈవిడెన్నో అక్క? ఈవిడ మా రెండో అక్క. రెండో అక్క అయితే నంబర్ 2 అన్నమాట. ఇదిగో అనవసరపు వాగుడు మానేసి మందు కొట్టేసి పో, లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఏటన్నారు? ఏటన్నారు? ఏమయ్యోయ్, టీవీ పనిచేస్తుందా? పనిచేస్తుంది, కానీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అంటే వద్దు 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 బాబాయ్. వాతావరణం రానున్న 24 గంటలు వాతావరణం పొడిగా ఉంటుంది. కోస్తా తీరాన
చేపలు పట్టే బెస్తవారికి మొన్న బిల్డప్ అంతా భ్రమన్నమాట. ప్రత్యేకమైన హెచ్చరిక ఏమీ లేదు. వర్షం కురిసే అవకాశం ఎంత మాత్రం లేదు. అరే చూప్ జూటా న్యూస్ డిసైడ్ చేస్తావు. నేను భూమి చుట్టూ రౌండ్ కొట్టొచ్చిన మన కంట్రీ సైడ్ కుప్పలు కుప్పలు మబ్బులు డిసైడ్ అయినాయి. వర్షం మస్తుగా కురుస్తది. ఏయ్ ఎవరు నువ్వు? అరే చెప్ జర పక్కే జరుగు. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు న్యూస్ డిసైడ్ చేస్తున్న తోటారాముడు. అరే రే యమలీల తోటరాముడు, ఇవాళ యమలీల సినిమా వస్తుందేమో. యమలీల కాదు, టీవీ లీల. దగ్గరికి వెళ్తే నెత్తి మీద ఒకడు పీకుతాడు. ఏయ్ నేనెందుకు వీకుతా? ఊరికే కొట్టడానికి నాకేమన్నా మెంటలా? ఆకాశంలో తిరిగి తిరిగి బోర్ కొడుతుంది. కిందకి డిసైడ్ అయ్యే రూట్ చెప్పరాదు. చెప్తే నాకేంటి లాభం? ఇట్లా రా చెప్తా. నేను రాను బాబాయ్, కొడతావు. ఏ కొట్ట, అందరి దేవుళ్ళ మీద ఒట్టు కొట్ట. కొట్టు. బాబాయ్ 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 బాబాయ్, కొట్టనని చెప్పి ఇలా కోరిక పెట్టాయా? కొట్టనని ఒట్టు పెట్టినాను గాని కొరకనని చెప్పిననా? కిందకి దిగే రూట్ డిసైడ్ చేయమంటే లాభం అడుగుతావు. నీ అంతం చూస్తే బిడ్డ. యమలీల సినిమా వస్తుంటే పాడు చేస్తావా? ఇగో సార్, నాకు ఓ ప్రాబ్లం ఉంది, అది నువ్వే క్లియర్ చేయాలి. తెలుస్తుంది, చెప్పు. నేను ఓ పోరిని లవ్ చేసిన, కానీ ఆ పోరి ఇంకో లవ్ చేస్తుంది. ఫిగర్ బాగున్నట్టుందా? అరే నీకెట్లా తెలుసు భయ్? ఆ అమ్మాయికి ఇంత కాంపిటీషన్ ఉందంటే. సర్లే చెప్పు. గాడా పోరిని గా పోరి వాణ్ణి చూడకుండా ఉండలేదు. అయితే గాళ్ళిద్దరిని ఇడగొట్టి గా పోరి నన్ను చూసేలా నువ్వు చూడాలి భయ్. నీ కళ్ళన్న వీకేలు, ఆడకళ్ళన్న వీకేలు. దీనికి ఒకటే మార్గం. గదేదో తొందర చెప్పు భయ్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడు ఈ అంతర్యామి. నీ ముఖం చూస్తే ఎరికైంది లేరా భయ్? ఇక నువ్వు కొంచెం వెళ్ళారా? అబ్బా నువ్వు అక్కడికి వెళ్ళి వాడికి ఇదే పని చేయి. ఓకే, జబర్దస్త్ సైడ్ ఇచ్చావు. ఇప్పుడే చేస్తా పో. అబ్బా ఇట్లా కొట్టినేంద్ర కాడ మీద వాడు. అరే బొట్టుడా, నడవలేకపోతున్నా, జర ఆటో పిల్లరా భయ్. 20 కిలోమీటర్ల కోసం ఆటో స్ట్రైక్ మామా, నడవక తప్పదు. ఎట్లనా? అబ్బా అబ్బా బాగా వర్కౌట్ అయినట్టుంది. బాగానే వర్కౌట్ అయింది భయ్. నువ్వు ఇచ్చిన సలహాకి నాన్ స్టాప్ గా FM రేడియోలా కుమ్మేసిండు భయ్. ఏది వెన్న? నీ ఇంకో ప్లాన్ చెప్పనా? ఇంకో ప్లానా? ఏడీడు పోలే, నేను నీకు ఏటీడీ వెనకుండా పోయాడు, వెనకం లేకుండా. ఎన్నిసార్లు గోకుతున్నందుకు సారీ. ఇతను ఎలాగైనా మాట్లాడాలండి. మాట్లాడతాడు కదండి. నేను కమ్మనా? ఎత్తుకొని పాలిస్తూ గుణింతాలు నేర్పించడానికి నా గుణింతాలు వచ్చినాయి. డా డా గుడిస్తే డి, డి కింద క్రావడిస్తే డ్రీ, లా లా కొమ్మిస్తే లు, లు కింద లావతిస్తే లు, డ్రిల్. వావ్, గ్రాండ్ సక్సెస్. ఇతనికి వాయిస్ వచ్చేసింది. కానీ ఇతను ఎలాగే వాగితే వాయిస్ స్టక్ అయిపోతుంది, స్ట్రెయిన్ అవటం వల్ల. అలాంటప్పుడు ఇతని నిశ్శబ్దంగా కాసేపు అలాగే ఉంచాలి. నా దగ్గర ఒక స్ప్రే ఉంది, దాన్ని నాభి కింద అంటే ఆ బొడ్డు కింద కొట్టాలి. వెంటనే వాయిస్ వచ్చేస్తుంది అనమాట. ఆ స్ప్రే నా దగ్గర దొరుకుతుంది అనమాట. అర్థమైందండి. వెంటనే ఆ స్ప్రేను 32 42 నాకు ఇచ్చి వీరిని రిలీజ్ చేయండి. వీరితో చాలా పని ఉందన్నమాట. ఇప్పుడే తెస్తా, ఇక్కడే ఉండండి. డ్రిల్లు నువ్వు ఆ కిటికీలో చూసినట్టు టకటకా చెప్పాలి. బాగా పట్టి పట్టు. ఎన్నిసార్లు చెబుతున్నానని మొహం ఇస్త్రీ చేసుకోకు. నీ మీద నా ఫ్యూచర్ బేస్ అయ్యి ఉంది. అర్థం చేసుకో. అర్థం, వ్యర్థం, డాక్టర్ స్వార్థం, శబ్దం, నిశార్థం.